దేవుని రాకడ సమయం వలన నేను మార్పు పొందుకని చూడగలుగుతున్నాను. దేవుని రాకడ సమయం వలన నేను మారు మనసు పొందుకోగలుగుతున్నానా? మత్తయి వార్త 3వ అధ్యాయం అంటాడు, ఇదిగో ఇప్పుడే చెట్టు వేరున గొడ్డలి పెట్టబడి ఉన్నది. చదవండి ఆ మాటను. ఇప్పుడే ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలమును ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. 2 మాటలు ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఒకటి, ఆయన మహిమ, ఆయన రాకడ సమయంలో మనము మహిమ పొందే వారిగా ఉంటాము. మార్పు పొందని స్థితిలో ఉంటే నరకబడి అగ్ని గుండములో వేయబడతాము. 2 అంశాలు. కనుక లోకములో ఎలా జీవిస్తున్నాం? మనం జీవించుతున్న మనము దేవుని చిత్త ప్రకారంగా బ్రతుకుతున్నామా, మన ఇష్ట ప్రకారంగా నడుస్తున్నామా అనేది మనల్ని మనము పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పరిశీలన చేసుకోవాలి. దేవుని చిత్తం ఏమిటి అసలు నీ పట్ల, నా పట్ల అంటే ఆయన రెప్పపాటులో రాబోతున్నాడు. ఆయన రెప్పపాటులో వస్తున్నప్పుడు మనము మార్పు పొంది ఉండాలి. మార్పు పొంది ఉండాలి. ఒకవేళ లేని ఎడల ఆల్రెడీ చెట్టు వేరున గొడ్డలి పెట్టబడి ఉన్నది. గొడ్డలు పెట్టబడి ఉన్నది అర్థం కావట్లేదు. చాలా మందికి ఆ ఉగ్రత దినం గురించి అర్థం కావట్లేదు. ఆ రాకడ సమయం గురించి అర్థం కావట్లేదు. ఏ కాడికి ఆశీర్వాదాల గురించి, మేలుల గురించి, దీవెన గురించి చెప్పుకుంటున్నారు తప్ప నుంచి దేవుని రాకడ గురించి చెప్పుకోలేకపోతున్నారు. ఎందుకంటే ప్రాముఖ్యమైన విషయం మార్పు పొందాలి. నువ్వు ఆయన రాకడ సమయం అందున నువ్వు మార్పు పొందకపోతే దేవుడు నిన్ను బట్టి దుఃఖపడుతూ ఉన్నాడు. నిన్ను బట్టి దుఃఖపడుతున్నాడు. అందుకే మార్కు సువార్త 8వ అధ్యాయము 36వ వాక్యాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకునినా వానికి ఏమి ప్రయోజనము? మనుష్యుడు ఇక్కడ మనం గమనించినట్టయితే సమస్తమును సంపాదించుకుంటున్నాడు, కానీ రెప్పపాటులో దేవుని రాకడ వచ్చినప్పుడు ఆయన ఎంతమంది గుంపులను ఉండకపోతే నువ్వు సంపాదించింది, నువ్వు కూడబెట్టుకుంది, నీవు ఏర్పాటు చేసుకున్నంత ప్రయత్నము లేదు. ఒకరు సమస్తమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే ప్రయోజనము లేదు. సంపాదించుకోవద్దని ప్రభు చెప్పట్లేదు, కానీ మార్పు పొందాలి అంటే మార్పు పొందాలి. ఆయన కడబోర శబ్దముతో ఆయన రాకడ సమయము ఆ కడబోర వినపడినప్పుడు నువ్వు మార్పు పొందకపోతే, మారుమనసు పొందకపోతే దించబడిన ప్లేసులను అంటావు, వదిలివేయబడతావు, విడనాడబడతావు. అక్కడ భయంకరమైన వ్యాధి. ఆ పరిస్థితి తట్టుకోలేవు. ఎందుకంటే దేవుడు ముందుగానే ఈ బైబిళ్ళు, సేవకులు తెలియపరచడాలు, ఈ చర్చీలు వాక్యము తెలియపరచడాలు దేనికంటే మార్పు పొందండి. మార్పు రావాలి. మన జీవితం మనస్సు మార్చుకోవాలి, ఆలోచన మార్చుకోవాలి. దేవుని రాకడకి సిద్ధపాటుగా. ఇదిగో నేను వస్తున్నాను, సంవత్సరం వస్తానని చెప్పడానికి. ఆయన దొంగ వల్ల వస్తాడు. దొంగ చెప్పి వస్తాడా? అర్ధరాత్రి ఎప్పుడు వస్తాడో తెలియదు. చెప్పి వస్తూ నువ్వు వెలుగుతూ ఉంటావుగా, ఎప్పుడు వస్తాడో తెలియదు. దొంగ వచ్చినట్టుగా దేవుని రాకడ రాబోతుంది.
రెప్పపాటులో ప్రభు మార్పు నొందని నీ జీవితం ఏమైపోవాలా? నరికి అగ్నిలో పారవేయబడునని ఎవరికి మారు మనస్సు లేని వారికి, మారు మనస్సు పొందని వారిని నరికి అగ్నిగుండములో పారవేయమని చెప్పి అంటున్నాడు. కనుక మంచి ఫలమును ఫలించే వారిగా మనం ఉండాలి. మంచి ఫలమును ఫలించే వారిగా ఉండాలి. ఒకడు సమస్తమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంది. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వాక్యం. కల్లారాగల పాలు పంపుల పొందుకున్న నీవు, బాప్తిసం పొందిన నీవు, మారు మనసు సంవత్సరము రెప్పపాటులో దేవుని రాకడలో నీ బ్రతుకు మార్చుకొని ప్రభు కొరకు సిద్ధపడి చదవండి. ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? ఎవడు స్నేహము చేయబోరునో దేవునికి శత్రువవును. దేవుని రాకడ సమయములో ఎడవబడతాడు. అందుకని లోక స్నేహము దేవునికి వైరమని మీరు ఎరుగరా? లోకంలో బ్రతుకుతున్నావు కదా అని ఇప్పుడు నోవాహు వాడ ఉంది. వాడ నీటి మీద తేలాలా కానీ నీటిలో మునిగితే ఏం ప్రయోజనము? నీటి మీద ఒక విశ్వాసి లోకం అనే నీటి మీద ఉన్న వాక్యానుసారంగా బ్రతకాలి. లోక సంబంధమైన వాటిని ప్రేమిస్తూ మందిరానికి వస్తూ నువ్వు బల్లారాధన పొందుకున్నావంటే నువ్వు బలలో చేయి వేసిన ప్రయోజనం ఏంటి? వస్తూ ఒకడు తనను తాను పరిశోధించుకొని బలలో చేయాలంట. కొరింథీయులకు రాసిన పత్రికలో చెప్తాడు. ఒకడు తనను తాను ఏం చేసుకోవాలా? పరీక్షించుకోవాలి. నేను బలలో చేయి వేస్తున్నాను, నేను కరెక్ట్ గా ఉన్నానా లేదా? ప్రభు రక్తాన్ని తీసుకుని అంటే పరిశుద్ధత నాలో ఉందా, అటు యథార్థత నాలో ఉందా? చదువు. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకోవాలి. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరమని ఇవే చెప్పక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుతున్నాడు. శిక్ష కలుగుటకే. ఆ దినాలన్నట లోక స్నేహంలో పడిపోయి లోకాశలలో ఉండి బలలో చేవేసిన వారు, ప్రభు బలలో ఆరాధనలో పాల్పంపులు పొందిన వారు నోట్లో ఉన్న ఆ రొట్టె నోట్లో ఉన్నప్పుడే వారు అక్కడ మరణించినట్టుగా మనం చూస్తాం. బలహీనులైపోయారట, రోగములు వచ్చినాయట, మరణించారట. చాలా మంది నిద్రించుకున్నారు, అనగా చాలా మంది మరణించుకున్నారట. బల్లలో చేయి వేసే మనం చాలా జాగ్రత్తగా బల్లరాధనలో పాల్పంపులు మనలో మనం పరిశీలన చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. తీసుకునే అర్హత నాకు వారమంతా నువ్వు చేస్తున్న వర్క్లో, వారమంతా నువ్వు చేస్తున్న పనిలో ఎక్కడ నువ్వు మాట దారి, ఎక్కడ సూపులో తేడా వచ్చింది, ఎక్కడ నీ తలంతులలో తేడా వచ్చింది, ఎక్కడ నీ మైండ్ బ్లాక్ అయిపోయింది, ఏ విషయంలో నువ్వు పడిపోయావు, ఏ విషయంలో దేవునికి విరోధంగా ఉన్నావు. ఇక్కడ అంటూ ఉన్నాడు, లోక స్నేహం కూడివాడు దేవుని కంటే శత్రువాడు. దేవునికి ఎలా ఉండాలా? మనం శత్రువుగా ఉండాలా? ప్రేమ కలిగి ఉండాలా? శత్రువుగా మార్చబడితే అపవాదికి నీకు తేడా ఉంది. లోకములో మనం పని చేస్తూ ఉన్నాము, ఉద్యోగం చేస్తూ ఉన్నాము, వ్యాపారం చేస్తున్నాము. ఏ పని నువ్వు చేస్తున్నావు? వారం అంతట్లో ఏ విషయములోనైతే నీవు పడిపోయావు, అది నోటి మాట కానివ్వండి, కంటి చూపు కానివ్వండి, ఇంకా నీ ప్రవర్తన కానివ్వండి, నీ ఆలోచన కానివ్వండి, నీ తలంపులు కానివ్వండి, ఏ విషయంలో పడిపోయావో
వారం అంతట్లో శనివారము రాత్రి, ఈ వారం అంతా సిద్ధపాటు ఏంటంటే, ఈ వారం అంతా నేను ఎక్కడ పడిపోయాను ప్రభా, ఎక్కడ నేను నీకు విరోధంగా శత్రువుగా మార్చబడ్డాను, నన్ను క్షమించమని శనివారము ప్రార్థన చేసుకుంటానికి దేవుడు ఇచ్చిన మంచి పరిశుభ్రమైన రోజు. ఆ రాత్రులు కడగబడాలా, బల్లారాధన కంటే ముందు రాత్రి పూట కడగబడాలా, బలలో చేయి వేసే ముందు నువ్వు సిద్ధపాటు కలిగి ఉండాలి. సిద్ధపాటు లేకుండా ఆ బల్లారాధనలో పాల్గొంటున్న ఎలా బుద్ధికుంటుందో. మనుషుడు రొట్టె వలన బ్రతుకుడు, దేవుని మాట వలన బ్రతుకుతాడు. కనుక ఆ మాట నువ్వు వినకపోతే ఎలా? వారమంతా నువ్వు చేసుకున్న పనిలో ఎక్కడ తొలగిపోయావో, ఎక్కడ పడిపోయావో అటన్నిటిలో నుండి నువ్వు కడగబడి పరిశుద్ధపరచబడి, అప్పుడు ఉదయకాల సమయం అన్న పరిశుద్ధ దినము వలలో చేయవేయడానికి నువ్వు సిద్ధపాటు. అయ్యా మీరు సిద్ధంగా పాటు కలగకపోతే ఎవరు చూస్తున్నారు? మనుషులు కొట్టలేదు కదా అంటే దేవుడు చూస్తున్నాడు. బుద్ధి కలిగిన కన్యకలు 5, బుద్ధి లేని వాడు 5. కానీ ఇందులో 5 మాత్రమే సిద్ధపాటు కలిగి ఉన్నారు, 5 సిద్ధపాటు లేదు. అనగా ఈ కన్యకలు అనగా సంఘాలు, కన్యకలు అనగా సంఘాలు. కనుక మనం మాట్లాడుకోవచ్చు, లేకపోతే అన్ని రకాలుగా చేయవచ్చు. కానీ పరిశుద్ధత ఎక్కడైతే మనం విడిచిపెట్టామో ఆ విషయంలో మనం సరి చేసుకోవడానికి దేవుడు ఒక రాత్రి మనకి ఇస్తున్నాడు. వారంలో ఒక రాత్రి, లేదంటే నెలలో ఒక రాత్రి పాల్గొంపులు పొందుతున్నాము. శనివారము ప్రార్థనలో ఉండడానికి, శుక్రవారము శనివారం బల్లారాధన కంటే శుక్రవారము శనివారం ప్రార్థనలో ఉండగలుగుతున్నాము. అంటే నువ్వు సిద్ధపాటు కలిగి ఉండటానికి నీకు ఇచ్చిన అవకాశం నువ్వేం చేస్తున్నావు అంటే దుర్వినియోగం చేస్తావు, వాటిని పట్టించుకోవట్లేదు. లోక స్నేహము దేవునికి ఎంత దేవునికి అభిష్టంగా బ్రతుకుతున్నావు ఆలోచించుసారి. దేవుని మాటను పక్కన పెట్టేసి నువ్వు బలలో చేయవేస్తున్నావు. నీ పాపం ఒప్పుకోవు అండ్ సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వాక్యము, అతిక్రమములు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు. అతిక్రమములు ఏమున్నాయి మనలో? వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఎందుకంటే దేవుడి రాకట ఒక రెప్పపాటులో రాబోతుంది. ఏ సమయం అనేది తెలియదు, ఎలాగో దేవుని రాకడ వస్తుందో తెలియదు. అందుకనే నువ్వు ఎప్పుడు సిద్ధపాటు కలిగి, అర్ధరాత్రి వచ్చిన సిద్ధపాటు కలిగి ఉంటే ఆ రాత్రి నువ్వు ఎత్తబడతావు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అతిక్రమములు ఏవైతే ఉన్నాయో ఒప్పుకోవడానికి నీకు సమయం ఇచ్చాడు దేవుడు. నాకు సమయం లేదని అనడానికి సరిపోతుంది. నెలలో ప్రతి 2వ శుక్రవారము 2వ శనివారము 2 దినాలు నీవు సరి చేసుకోవడానికి, నువ్వు పరిశుద్ధపరచుకోవడానికి, నువ్వు కడగబడటానికి, నిన్ను నువ్వు సరి చేసుకోవటానికి దేవుడు 2 దినాలు, నెలలో 2 దినాలు దేవుడు మనకి ఇచ్చాడు. ఆ 2 దినాలు కూడా ఒక్కొక్క రోజు ఎన్ని గంటలట? 3 గంటలు వేస్తుంది. 3 గంటల సమయము, 2 రోజులు 6 గంటల సమయం. ఈ 6 గంటల సమయము కూడా నెలలో అంటే 30 రోజులకి 6 గంటల సమయాన్ని నువ్వు సరి చేసుకోవడానికి దేవుడికి ఇవ్వలేకపోతుంది. అంటే మనం ఏ స్థితిలో ఉన్నామంటే నోవాహు కాలంలో ఎలా పరిగెత్తారో అదే జరుగుతుంది మన జీవితాలు, అదే జరుగుతుంది. సమయాన్ని హెచ్చించి ప్రభు చేతులకు అప్పగించి సరి చేసుకోవడానికి దేవుడు మనకు సమయం ఇచ్చిన ఆ సమయాన్ని మాత్రం మనం పాటించేవారుగా లేదు. ఆ సమయాన్ని మనం పాటించేవారు కనుక దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని పోగొట్టుకున్నాం. ఎందుకంటే ఆయన రెప్పపాటులు రాబోతున్న దేవుడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. రెప్పపాటున రాబోతున్న దేవుడు ఆయన. మత్తయి సువార్త ఏమండి, లోక సువార్త 17వ అధ్యాయము
17వ అధ్యాయము 32వ వాక్యం చదువు. లోతు భార్యను జ్ఞాపకము చేసుకుని తన ప్రాణమును రక్షించుకున్నవాడు దాన్ని పోగొట్టుకున్నాడు. లోతు భార్య ఏం చేసిందంట? దేవదత్తులు వచ్చారు. అబ్రహాము ప్రార్థన బట్టి దేవదత్తులు లోతుని ఆ రాత్రి బయటికి తీసుకురావాలని అనుకున్నారు. లోతుని ఎప్పుడైతే బయటికి తీసుకురావాలని అనుకున్నారో అబ్రహామును బట్టి తన పిల్లలు తన భార్యను తనతో చెప్పారు, అయ్యా రండి, బయటికి రండి, అగ్ని గంధకముల చేత సొదొమ గొమొర్రా పట్టణములను నాశనము దేవుడు చేయబోతున్నాడు, రండి, బయటికి రండి. దేవుడు మీకు సమయం ఇచ్చారు, రండి. అబ్రహాము ప్రార్థన బట్టి, అబ్రహాము విజ్ఞాపన బట్టి దేవుడు నీకు సమయం ఇచ్చాడు. నీ ప్రార్థన అనుకుంటున్నావా? నీ తరపు నుంచి నీ సేవకుడు ఏదో ఒక సమయంలో ఒక 2 నిమిషాలు నీ తరపు నుంచి ప్రార్థన చేసిన ఆ ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళబడుతున్నాడు. ఇంకా మనకు సమయం ఇస్తున్నాడు సరి చేసుకోవడానికి, పరిశుద్ధపరచుకోవడానికి. కాబట్టి దేవుడు సమయం ఇస్తున్నాడు. లోతును తన భార్య పిల్లలను బయటికి తీసుకురావాలని ఆ రాత్రి ఎంతో ప్రయత్నం చేశారు. కానీ తెల్లవారు చూడగా కూడా ఇంకా వారు తడుగు చేయుచుండగా రాయబడిన మాట ఆది కాండము 20 వారు తడుగు చేయుచున్నారంటే ఏం చేస్తున్నారంటే లేటు చేస్తున్నారండి. ఎన్నో అధ్యాయం 19, 16 చదువు. అప్పుడు అతడు యెహోవా కనికర పడుట వలన చేతులను పట్టుకొని వెలుపలకి తీసుకుని వచ్చిరి. కాబట్టి చేతులు పట్టుకుని బలత్కారంగా ఎవరి రక్షణ గురించి? దేవదూత రక్షణ కొరక. ఎవరి రక్షణ కొరకండి? ఎంత తొలి చేస్తున్నాడు. ఈ రోజు కూడా ప్రజలు అంతే. వాక్యము చెబుతా ఉంటే ఇప్పుడు ఏడవస్తాడు లేదు, ఆయన రాకడు ఇప్పుడు ఏడవలే అని అనుకుంటున్నావు, కానీ భయపడట్లా. వాక్యానికి లోపడపో, భయపడట్లేదు. నువ్వు దేవుని వాక్యానికి భయపడట్లా. ఒకవేళ ఈ రోజే వస్తాడేమో, నేను సిద్ధపాటు కలిగి ఉండాలని ఒక ఆలోచన నీకు ఉంది. ఎందుకంటే అపవాది నేను ఏం చేస్తుందంటే తడుగు చేస్తా ఉంది. అపవాది ఏం చేస్తుందంట? నీ హృదయమును మందము చేస్తాము, నీ ఆలోచన మందము చేస్తాము, నీ తలంపులు మందము చేస్తాము. కదలలేని పరిస్థితి అన్నమాట. భయం లేదు. భయం లేకపోకుండా ఆ రాత్రి వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా బయటికి తీసుకొచ్చి రక్షించాలన్నారు. కాబట్టి వాళ్ళ దేవుని వాక్యం తెలియపరుస్తారు. లోతు భార్య అప్పటికి అంత తప్పు చేసిన వాళ్ళ చేతులు పట్టుకుని బయటికి లాక్కొని వచ్చారు. ఎవరిని బట్టట? అబ్రహామును బట్టి. బయటికి లాక్కొచ్చిన తరువాత ఒక మాట చెప్పారు. వాళ్ళు ఏం చెప్పారంటే, మీరు వెనక్కకు తిరిగి చూడవద్దు అన్నారు. ఎందుకని అంటే దాని అర్థం ఏంటంటే, ఈ లోకం వైపు మీరు చూడవద్దు, మీరు రక్షించబడుతూ ఉన్న మార్గంలోనే నడవండి. కుడికి కానీ ఎడమకు కానీ మీరు తొలగవద్దు. అది యెహోవా మీ కొరకు ఏర్పాటు చేసిన జీవ మార్గము. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీరు వెనకకు తిరిగి చూడవద్దు అని చెప్పి దేవుని దూతలకు ముందుగానే తెలుసు, వీళ్ళకి వెనక తిరిగి చూసి లోకం వైపు చూసి అలవాటు ఉందని ముందుగానే తెలియపరిస్తే, అసలు నా బిల్డింగ్ ఎలా ఉంది, ఆ ప్రజలను ఎప్పటి వరకు స్నేహం చేసిన ప్రజలు ఎలా ఉన్నారు, నిజముగా అగ్ని గంధకంలో వచ్చి కాలుస్తున్నాయా, నిజముగా పట్టణము కాకుందా, నిజముగా పట్టణము నాశనం అవుతుందా దేవుడి దూతలు చెప్పినట్టుగా, లేకపోతే ఉత్తి మాటలని ఇవేం చేసింది తెలుసా?
వెనకకు తిరిగి చూసింది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏమైపోయిందట? ఉప్పు స్తంభం అయిపోయినట్టుగా మనం చూస్తాం. ఈ దినాలలో కూడా నువ్వు లోకం వైపు చూడొద్దని దేవుని వాక్యం తెలియజేస్తుంది. లోక స్నేహము కనుక లోకం వైపు చూడొద్దు. బలారాధన పొందుకుంటున్నాడు, బాప్తిస్మం పొందిన నీవు, ప్రభువులో నడుస్తున్నా నీవు, నీకు ఏర్పాటు చేసిన ఆ కిందని మార్గములను నడవాలి తప్పించి వెనకకు తిరిగి చూసే మనసు నీకుంటే ఈరోజు వాటిని సంపివేయాలి, తీసివేయకుండా. అలాంటి మనస్తత్వం నీలో ఉంటే తీసివేసుకో, అలాంటి ఆలోచన నీలో ఉంటే తీసివేసుకో. వెనకకు తిరిగి లోకం వైపు, లోకాశల మీద నీకు ఆలోచన ఉంటే, లోకాశల మీద ఆలోచన ఉంటే దయచేసి ఆ ఆలోచన నుండి నువ్వు విడిపించబడాలనేది ప్రభు చెప్పమైనది. యోహాను రాసిన మొదటి పత్రిక యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 3వ వాక్యం చదువు. ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తను పవిత్రుడుగా చేసుకును. స్తోత్రం చెప్పండి. ఎలా ఉండాలంట? మనం రెప్ప పాటలో దేవుని రాకడ రాబోతుంది గనక ఆయన పవిత్రుడు గనక మనము కూడా ఏమై ఉండాలంట? పవిత్రులుగా ఉండాలి. సరి చూసుకోవాలి. ఆయన పరిశుద్ధుడు గనక మనము కూడా పరిశుద్ధులుగా ఉండాలి. ఎందుకంటే పరిశుద్ధులు చేర్చబడుతున్న రాజ్యములో మనం శాంతపడాలంటే మనము కూడా పరిశుద్ధముగా మార్చబడేవారుగా ఉండాలి. కానీ లోక స్నేహము కలిగి మనము కనుక దేవుడి వాక్యం తెలియపరుస్తూ ఉంది. 3వ అధ్యాయం 3వ వాక్యంలో మరోసారి చదవండి. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడును స్తోత్రం చెప్పండి. ఎవరికి స్తోత్రం? ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం. ఆజ్ఞను అతిక్రమించటము పాపము. సరే, 14వ అధ్యాయము 5వ వాక్యం చదువు. వీరి నోట అబద్ధములు చూసి తిని భూనివాసులకు అనగా ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆయా భాషలు మాట్లాడు వారికి ప్రతి ప్రజకును ప్రకటించున్నట్టు నిత్య సువార్త తీసుకొని ఆకాశ మధ్యమున ఎగురుచుండెను. అతడు మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరుచుడి, ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చెను కనుక ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలగ చేయువానికే నమస్కారము చేయుడని గొప్ప స్వరముతో చెప్పాను. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అంటే 5వ మాటలు ఏం చెప్తున్నాడు ఇక్కడ? 5వ వాక్యములు, వీరి నోట ఏ అబద్ధమును కనపడ లేదు. మీరు అప్పుడు మరి ఒక దూత చూసి తిని అతడు భూనివాసులకును అనగా ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ప్రతి ప్రజకును ప్రకటించున్నట్టు నిత్య సువార్త తీసుకొని ఆకాశ మధ్యమున ఎగురుచుండెను. అతడు మీరు దేవునికి భయపడి. ఎవరికి భయపడాలంట చెప్పండి? దేవునికి భయపడాలి. దేవునికి భయపడినప్పుడు ఆయన రాకడ సమయంలో రెప్పపాటులో ఆయన సన్నిధిలో మనం ఉండటానికి దేవుడు కృప చూపుతాడు.
కనుక ప్రియమైన వారులారా, రెప్పపాటులో ఆయన రాకడ సమయం ఉంది కనుక సిద్ధపాటు కలిగి ఉన్నారు. ప్రతి నెలలో బల్లారాధనలో పాలు పంపులు ఉన్నారు. బల్లారాధన కంటే ముందు మన దోషములు ఏమున్నాయా, మన అతిక్రమములు ఏమున్నాయో, ఆజ్ఞను అతిక్రమించటము పాపం అని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తుంది. ఒకవేళ ఆజ్ఞను అతిక్రమిస్తున్నామేమో, ఏ విషయములను అతిక్రమముగా బ్రతుకుతున్నాము కనుక అవన్నిటిని ఒప్పుకొని ప్రభు సన్నిధిలో సరి చేసుకొని బల్లారాధనలు చేయాలి. ఇష్టం వచ్చినట్టు నెలలో 2 రోజులు ఏర్పాటు చేసింది ఎందుకంటే మనము మన దోషములను ఒప్పుకొని విడిచిపెట్టుకుంటాం, మన పాపములను ఒప్పుకొని విడిచిపెట్టుకుంటాం, సరి చేసుకుంటాం. రాత్రి కొంతమంది దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థన చేస్తారు. అలాగే సంఘం అందరూ కూడా ఆ రోజు వర్తించి ఎంతమంది వచ్చారనే దాని గురించి కాదు, నిన్ను నువ్వు రక్షించుకున్నావా లేదా, నిన్ను నువ్వు రక్షించుకున్నావా లేదా. వాళ్ళ పరిస్థితులు ఏంటంటే మనుషులకి వెళ్ళి చూస్తున్నారు కానీ దేవుని వైపు చూడాలి. దేవుని మందిరంలో ఎవరైనా నీకు పడన వారు ఉంటే మందిరానికి రావు. ఒకవేళ ఆమె నీ కొరకు ప్రాణం పెట్టిందా, ఒకవేళ ఎవరైతే నీకు పడన వాళ్ళు ఉన్నారో వాళ్ళు నీ కొరకు రక్తం సిందించారా, ఇలా మనస్వార్థలు పెట్టి అపవాది మన జీవితాలను నాశనం చేయడానికి దేవుళ్ళ నుండి తప్పించేసి 4 ఎట్లు గుంపుగా వెళ్ళినంత కాలం సింహం ఏమి చేయలేకపోయింది. 4 ఎట్లు గుంపుగా పోయినంత కాలం సింహం ఏమి చేయలేకపోయింది. ఎప్పుడైతే ఒంటరిగా వెళ్ళిందో, ఒంటరిగా వెళ్ళిన ఆ ఎద్దుని సింహము అవలేలాగా చంపడానికి ఇష్టపడింది. మందిరము కూడా అదే, నలుగురు కూడుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి, పాపములు ఒప్పుకోవాలి, అతిక్రమములు విడిచిపెట్టాలి, పరిశుద్ధ పరచబడాలి. ఆయన పరిశుద్ధుడు గనక మనము కూడా పరిశుద్ధ పరచబడి మనలో చేయవేయాలి. దేవుడు మనకిస్తున్న ఆ దినాలు చాలా జాగ్రత్తగా 30 రోజులు పనిచేయి, 2 దినాలు ఒక 6 గంటలు పంపించేది. ఒక 6 గంటలు ఫోన్లు చేసి పిలవాలి. ఫోన్లు చేసి అమ్మ వస్తున్నారా అంటే ఎవరు రక్షించాలి? ఇక్కడ ఎందుకు ఇంత నిర్లక్ష్యం? లోతుకున్న నిర్లక్ష్యం మనలో ఉందని సరి చేసుకోవాలి. ఈరోజు లోతుకున్న నిర్లక్ష్యం మనలో ఉందని సరి చేసుకోవాలి. వాళ్ళ నిర్లక్ష్యాన్ని బట్టి ఏం జరిగింది? భార్య పుస్తకం పోయింది. భార్య లేదు కనుక పిల్లలు బుద్ధిహీనులైపోయారు. భర్త వ్యభిచారి. ఆ కుటుంబం అంతా ఏమైపోయిందంటే ఏమైపోయింది? శాపగ్రస్తులైపోయినట్టు మనం చూస్తాం. అందుకనే ఎవరిని బట్టి నువ్వు మందిరానికి రావడం కాదు, నిన్ను నువ్వు సరి చేసుకుంటానికి మందిరానికి, నిన్ను నువ్వు జాగ్రత్త పరచుకోవడానికి మందిరానికి రా. నీవు నీ బిడ్డలు రక్షణ పొందుకోవడానికి మందిరానికి రావా? ఎవరి మీద అలిగి మానేస్తే నీకు నష్టం. ఎవరికి నష్టం చెప్పండి? ఎవరికి నష్టం? నీకు నష్టం. చాలా మంది ఉద్దేశాలు అయ్యే. ఒకప్పుడు నా ఆశ లేదు. దేవుని వాక్యం చెప్తుంది, కడ వరకు ఎవరు ప్రేమిస్తారో వారి రక్షించబడతారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కడ వరకు ప్రేమ చల్లారకుండా ఎవరైతే ఉంటారో వారే నిత్య జీవాన్ని పొందుతారు. ఎవరు దేవుని ప్రేమిస్తారు వాళ్ళే రక్షించబడతారు. వాళ్ళే ఆస్తికర్తలుగా ఉంటారు. నన్ను ప్రేమించు వాడిని నేను ఆస్తికర్తలుగా అంటే మనుషులు ప్రేమించిన వాడిని కాదు. కనుక నువ్వు దేవుని ప్రేమిస్తే నిన్ను పరిశుభ్రపరచు. నువ్వు దేవుని ప్రేమిస్తే సమయాన్ని దేవునికి ఇవ్వాలి. నువ్వు దేవుని ప్రేమిస్తే దేవుని సన్నిధిలో కరెక్ట్గా ఉన్నవా లేదో సరి చేసుకుని బల్లారాధనలో పాల్గొంటుంది. అలాంటి పరిస్థితి నీకు లేకపోతే నువ్వు ఎంతగా మందిరానికి వచ్చిన ప్రయోజనము లేదు. ఎంతగా నువ్వు మందిరానికి వచ్చిన ప్రయోజనం. కనుక
ఈరోజు సిద్ధపాటు, రెప్పపాటులో దేవుడు రాక వస్తుంది కనుక మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. మనం పవిత్రులుగా ఉండాలి, మనం పరిశుద్ధము కలిగి ఉండాలి. దేవుని వాక్యాన్ని ఆస్వాదిస్తూ వాక్యానుసారంగా నడుస్తున్నామో లేదో నిన్ను పరీక్షించుకొని అప్పుడు బలలో చేయండి. కలవచ్చు ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా కొందరు స్తోత్రం. మనుషులను బట్టి కాదు నాయనా, నేను నిన్ను బట్టి మందిరానికి రావాలి. అయిన వాళ్ళు ఏదో అన్నారని, కాని వాళ్ళు ఏదో అన్నారని మందిరము పరిశుద్ధ దినాలు వదిలిపెడితే ఆ రోజు వాక్యం పోయింది. ఆ రోజు పరిశుద్ధత సరి చేసుకునే కృప కాపాడుకున్నాం. ఆ సమయం మళ్ళీ రాదు. ఆ సమయం అన్నానికి రాదు. దేవుడికి ఇవ్వవలసిన సమయం ఇస్తున్నావా? దొంగిలిస్తున్నావా? సమయాన్ని కూడా ఒకసారి నిన్ను పరిశీలన చేసుకో. వాళ్ళలో చేయి వేయటానికి నీకు దేవుడు ఒక సమయం ఇచ్చాడు. నీకు ఎన్ని పనులున్నా ఒక 6 గంటల సమయాన్ని నీకు ఇచ్చాడు. ఈ 6 గంటల సమయాన్ని ప్రభు చేతులకు అప్పగించి ప్రార్థన చేయగలిగితే దేవుడు ప్రతి నెలలో పరిశుద్ధపరిచి ప్రభు చిన్న ప్రకారంగా నిన్ను నీ బిడ్డలను ఆయన రెప్పపాటులో వస్తున్న ఆ కడబోడ శబ్దము మోగినప్పుడు నీవు నీ బిడ్డలు నెమ్మది కలిగిన ఆ రాజ్యములో ఉండబోతున్నారు. కనుక యేసయ్యా, నేను మనస్సును బట్టి మీ మందిరానికి రావడం కాదు, నన్ను నేను సరి చేసుకుంటానికి సరిగ్గా ఎవరో ఏదో అన్నారని కాదు, నన్ను నీ ఎదుట నేను సరి చేసుకునే కృప నాకు అనుగ్రహించు. లోక స్నేహంలో పడిపోతున్నమేమో, లోక అలవాట్లలో పడిపోతున్నమేమో, ఈ రాకడ సమయంలో నిన్ను సరి చేసుకొని అప్పగించు ప్రభా. ప్రతి విషయంలో వాక్యం ద్వారా వాక్యమైన అర్థములో నాకున్న స్థితిగతులను చూసుకొని కృప నాకు అనుగ్రహించు. స్థితి ఇప్పుడు వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఎవరు కూడా మందమద్దులు కాబట్టి ఈ సన్నిధిలో నమ్మకస్తులు ఈ సన్నిధిలో యథార్థంగా ప్రభు చూపించు, సహాయం చేయడం వినదాసుని ప్రభు ప్రార్థనాలకించి సరి చేసుకున్న వారు మాత్రమే పొలలో చెయ్యాలని ఈ వాక్యం తెలియపరుస్తాను. ఈ భయము, అట్టి కృప, ఈ మనస్సాక్షి అందరికీ దయచేసి ఈ రాకడ సమయం అందులో ఎత్తబడ్డ గుంపులో ప్రతి బిడ్డలో ఉన్నట్టుగా దీవించి ఆశీర్వదించి యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాను. ఆమేన్.